స్థాయికి చేరుకుని వాళ్ళు చెప్పే స్థాయిలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి చక్కటి భరోసా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సమయంలో చైల్డ్ రైట్స్ గురించి బాల్య వివాహాల గురించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన మధ్య ఒకసారి పరిచయం చేస్తాను. ఒకసారి శ్రీనివాసరావు గారు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గారు. వారికి చాలా 2 సెషన్స్ ఉన్నాయి. సెషన్స్ సమయంలో మాట్లాడతారు. ఈ సమయంలో పెద్దలందరూ బయటకు వెళ్తారు కాబట్టి థ్యాంక్ యూ తమ్ముడు. మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంఈఓ మేడమ్స్ ఇద్దరికి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి, మెడికల్ ఆఫీసర్ గారికి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గారికి, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులు వారి సహకారం లేదు. మనకంతా ఈ గ్రూప్ గా ఈ క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడుకున్నా అది ప్రొద్దున సమాజంలోకి వెళ్ళాలి అంటే వారి ద్వారా వెళ్తుంది సార్. క్రియాశీలకంగా పాత్రికేయ మిత్రులు చేస్తున్నటువంటి సపోర్ట్ చాలా ఉంది సార్. ఈ సామాజిక రుగ్మత బాల్య వివాహం నివారణకి మీరు కొన్ని ఆర్టికల్స్ వేస్తూ పాజిటివ్ ఆర్టికల్స్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కొంచెం సమాజంలో తీసుకెళ్లాలని చెప్పేసి మా అందరి తరఫున అన్ని డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని అర్చిస్తూ మీరు అక్కడ కూర్చోండి, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజయవాడ, గుంటూరులో వర్క్ చేశాము. ఈ ఇయర్ నుంచి మేము కాకినాడ, భీమవరం, ఏలూరు, రాజమండ్రి ఈ 4 డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి మేము చైల్డ్ మ్యారేజెస్ అలాగే చైల్డ్ లేబర్, సెక్సువల్ అబ్యూజెస్ గురించి వర్క్ చేస్తున్నాము. కాకినాడలో వచ్చేసేటప్పటికల్లా మాకు చైల్డ్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ లేబర్ మీద వర్క్ చేస్తున్నాము. సో మేము చేసే వర్క్లో మెయిన్ మేము చాలా డిఫరెంట్ కేసెస్ చూస్తాము. బట్ వాటి గురించి అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్లో మాట్లాడుకుందాం. మెయిన్ మేము ఇప్పుడు మీతో చెప్పబోయేది ఏంటి అంటే మన స్కూల్స్ ఆర్ కమ్యూనిటీస్ అందరూ స్కూల్స్ దాకా వెళ్తారు, లేకపోతే ఇలా మీటింగ్స్ పెడతాము, ఇక్కడి వరకే అందరూ చెప్తారు. కమ్యూనిటీస్లో గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయాలి. అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా చెప్పగానే పాపం అక్కడి వరకు ఆశా వర్కర్స్ కానీ వాళ్ళు అక్కడక్కడ గ్యాదర్ చేసి చెప్తారు. కానీ వాళ్ళంతా చెప్పినా కూడా పేరెంట్స్ వింటారా లేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను స్కూల్స్లో చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా టీచర్స్ అనేది ఏంటంటే మాకు చెప్తున్నారు బాగానే ఉందమ్మా, కానీ పేరెంట్స్ వినకపోతే మేము ఏం చేయాలి